బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ కొంత టైం గా పూర్తిగా స్లో డౌన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి టైంలో మళ్లీ తిరిగి రీ రిలీజ్ల ట్రెండ్ జోరందుకోగా రీసెంట్ గా మురారి, ఇంద్ర సినిమాలతో మహేష్ బాబు, చిరంజీవుల పుట్టినరోజు కానుకగా సినిమాలు రిలీజ్ అయ్యి అద్భుతమైన సక్సెస్ లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు కానుకగా కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మాస్ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు మేకర్స్. అది ఆచరణలో ఉన్నప్పటికీ చేతలలో మాత్రం అనుకున్న రేంజ్ లో రిలీజ్ చేయలేకపోయారు. లిమిటెడ్ షోలతోనే రిలీజ్ అయిన మాస్ మూవీ రీ రిలీజ్ లిమిటెడ్ సెంటర్స్ కే పరిమితం అవ్వగా కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా అనుకున్న రేంజ్ లో జోరునైతే చూపించలేకపోయింది. మొత్తం మీద నైజాం లో 6 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను, తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 12 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఇండియాలో 14 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకోగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 17 నుండి 18 లక్షల రేంజ్ లో కలెక్షన్లను, టోటల్ ఇండియాలో 22 లక్షలకు అటు ఇటుగా కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుని రీసెంట్ టైమ్ లో వచ్చిన రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ద లోయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచింది. మంచి పొటెన్షియల్ ఉన్న సినిమానే అయినా కానీ మేకర్స్ అనుకున్న రేంజ్ లో సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. దాంతో లిమిటెడ్ షోలతోనే రిలీజ్ అయిన ఈ సినిమాకు ఉన్నంతలో మంచి రెస్పాన్సే దక్కినప్పటికీ కరెక్ట్ గా రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ రెస్పాన్సే సొంతమై ఉండేది. దాంతో రీసెంట్ గా వచ్చిన రీ రిలీజ్ లతో పోల్చితే నిరాశపరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది మాస్ మూవీ రీ రిలీజ్. ఇక బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగార్జున ఈ ఏడాది నాసామి రంగ సినిమాతో పర్వాలేదనిపించే కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఒక నికార్సైన బ్లాక్ బస్టర్ వేట నాగార్జునకి ఇంకా కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్న కింగ్ నాగార్జునకు బర్త్డే విషెస్ ను తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ విషెస్ ను కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.